హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా మనం గ్రూప్ 1 2017 పేపర్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. సో మనం దాంట్లో 75 క్వశ్చన్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు 76th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 76 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ టీయర్స్ డెస్ట్రాయిస్ బ్యాక్టీరియా? సో మనకి బ్యాక్టీరియా టీయర్స్ లో ఉండే ఎంజైమ్ ఏ ఎంజైమ్ మనకి బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేస్తుంది అని అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ లేదండి. ఆప్షన్స్ లో మనకి లైజోజోమ్ అనే ఎంజైమ్ అనేది మనకి లైజోజోమ్ కాదు, లైజోజైమ్ అనే ఎంజైమ్ మనకి బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఆప్షన్ లేదండి, అక్కడ మార్క్ చేసుకోండి లైజోజైమ్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఐ డొనేషన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ ఆఫ్ ద డోనార్ ఈస్ యూటిలైజ్డ్? మనకి ఐ డొనేషన్ లో ఏ పార్ట్ ఆఫ్ ది ఐ అనేది యూటిలైజ్ చేస్తారో అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ వచ్చి 4 అండి, కార్నియా అనేది యూజ్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 78th. వాషింగ్ సోప్ ప్రొడ్యూసెస్ ఇస్ కమ్ విత్ హార్డ్ వాటర్ అండ్ నాట్ మచ్ ఫోమ్ బికాస్ ద హార్డ్ వాటర్ కంటైన్స్. మనకి ఫోమ్ అనేది ప్రొడ్యూస్ చేయదండి. మనం సోప్ అనేది మనకి హాట్ వాటర్ తో మిక్స్ చేసినప్పుడు మనకి సోప్ ఫోమ్ అనేది ప్రొడ్యూస్ చేయదు. దాంతో పాటు ఒక తెట్టులాగా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎందుకు అలా అవుతుంది అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చి డిసాల్వ్డ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ వల్ల మనకి అది వాటర్ సోప్ అనేది ఫోమ్ ఎక్కువ ఫామ్ చేయకుండా స్కమ్ అనేది ఫామ్ చేస్తుందండి. సో 78th కి ఆన్సర్ 1 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ 79 to 82 ఇచ్చారండి. సో మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఏ టీమ్ ఆఫ్ 5 members ఇస్ టు బి ఫార్మ్డ్ ఫ్రమ్ 5 boys, ప్రదీప్, కుదూస్ అని డిఫరెంట్ గా ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఇప్పుడు నేను సాల్వ్ చేయలేనండి. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ రీడ్ చేస్తున్నా కాబట్టి. సో మీకు డిఫరెంట్ గా సపరేట్ గా కావాలంటే నీకైతే వీడియో చేసి మీకు ఈ క్వశ్చన్స్ పెడతాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆన్సర్స్ అయితే చెప్తాను వీటికి. సో నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో అవి మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను. సో 79th అండి. ఇఫ్ కుదూస్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్, హూ ఆర్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అని అడిగారు. సో మనకి 79th కి ఆప్షన్ అండి నెక్స్ట్ 1 అండి, దీనికి ఆప్షన్. సో 1 is the answer for this. నెక్స్ట్ క్వశ్చన్ అండి 80th. ఇఫ్ 3 members of the team are girls, then the team would be. సో 80th కి మనకి 3 అండి ఆప్షన్. భాగ్య, చిన్మయి, దుర్గా, ప్రదీప్, సమీర్ అండి. సో ఇది ఆప్షన్ మనకి. 81 చూద్దాం. ఇఫ్ అనుష is one of the member of the team and all others are boys, then the 4 boys would be. మనకి సెకండ్ అండి ఆప్షన్. ప్రదీప్, కుద్దూస్, రాజేష్ అండ్ సమీర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ 2 members ఆఫ్ ద టీమ్ ఆర్ గర్ల్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ ఈస్ నాట్ పాసిబుల్? సో ఈ లాస్ట్ అయితే ఆప్షన్ ఫామ్ అవ్వదండి. చిన్మయి, దుర్గా, ప్రదీప్, రాజేష్ అండ్ సమీర్ ఈ ఆప్షన్ అండి. సో 82 కి మనకి 4th ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఈస్ రీసెంట్లీ రిజిస్టర్డ్ యాజ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? మనకి ఆ పర్టికులర్ టైంలో మనకి 2017 ముందు మనకి ఆ లోపు జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందినటువంటి ఐటమ్ ఏంది అని అడుగుతున్నారు. అప్పట్లో మనకి బంగినపల్లి మ్యాంగోకి మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది బంగినపల్లి మ్యాంగోకి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Out of the following, which parameter is given higher ranking weightage by the National Institutional Ranking Framework of MHRD for awarding overall rank to educational institutions? మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ర్యాంక్స్ ఇవ్వడానికి లైక్ ఏ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. బై ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ MHRD. అది ఏ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుంటుంది అడుగుతున్నారండి. మనకి 84th కి ఆప్షన్ 3 అండి. రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ని కన్సిడర్ చేసుకొని మనకి ర్యాంకింగ్స్ అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద రీసెంట్ ఆర్డర్ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ షేరింగ్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ APSCHE స్పెసిఫైస్ దాట్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ వీటిలో అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. మనకి అప్పుడు హైకోర్టు అయితే మనకి ఏం చెప్పిందంటే లైక్ టిఎస్ కి ఏపీకి మధ్య షేర్ 58:42 ఉండాలి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకి APSCHE అంటే మనకి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో మనకి తెలంగాణకి ఏపీకి 58:42 రేషియో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకొని అసెట్స్ అనేవి షేర్ చేసుకోవాలి అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే లేదండి. సో మనకి ఆప్షన్ వచ్చి అసెట్స్ టు బి షేర్డ్ between TS and AP in the ratio of 58:42. సో నోట్ చేసుకోండి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Who is the other Indian apart from Prime Minister Narendra Modi to find a place in the Time 2017 list of 100 most influential people in the world? మనకి నరేంద్ర మోడీ గారితో పాటు మనకి టైం 2017 లిస్ట్ లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లో లిస్ట్ లో మన ఇండియన్ ఇంకొక అదర్ ఇండియన్ కూడా నేమ్ దక్కిందండి. సో ఆ ఇండియన్ అదర్ ఇండియన్ ఎవరు అడుగుతున్నారు. మనకి వచ్చి విజయ్ శేఖర్ శర్మ గారు మనకి ఇంకొక పర్సనాలిటీ అండి. మనకి ఆ పర్టికులర్ టైం 2017 లిస్ట్ లో నేమ్ వచ్చిన పర్సనాలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 87.
As per the World Happiness Report 2017 of UNO, what is the rank of India in the global happiness ranking? మనకి 2017 ప్రకారం హ్యాపీనెస్ ర్యాంక్ ఈ రిపోర్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో మన ఇండియా యొక్క ర్యాంకింగ్ వచ్చి 122 అండి. సో 122 అప్పట్లో 2017 లో మన ర్యాంకింగ్ వచ్చి 122. నెక్స్ట్ 88 క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్రైట్ ట్రైన్ దట్ మేడ్ ఇట్స్ ఫస్ట్ జర్నీ ఫ్రమ్ చైనా టు లండన్ ఇన్ జనవరి 2017? మనకి 2017 లో మనకి చైనా నుంచి లండన్ కి ఫస్ట్ జర్నీ చేసినటువంటి ఆ ట్రైన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారండి. మనకు వచ్చి ద ఈస్ట్ విండ్ అండి ఆన్సర్. సో మనకి ఈస్ట్ విండ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి దీనికి. సో 88 ఫోర్త్ ఆప్షన్. సో 89th అండి, విచ్ ఆస్ట్రోనాట్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ మోస్ట్ స్పేస్ వాక్స్ బై ఎ ఉమెన్ ఇన్ స్పేస్? మనకి లైక్ ఎక్కువ వాక్ చేసినటువంటి మహిళగా రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రోనాట్ ఎవరు అని అడుగుతున్నారు. మనకి 89th ఆప్షన్ అండి, పెగ్గీ విట్సన్ గారు. మనకి ఎక్కువ నడిచిన అంతరిక్షపు నడకలు నడిచిన మహిళగా రికార్డ్ సాధించిన వ్యోమగాం అండి ఆమె. సో పెగ్గీ విట్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 90th. The golden jubilee year of which important rice variety that saved many regions from famine was celebrated in November 2016? మనకి నవంబర్ 2016 లో ఏ రైస్ వెరైటీ అనేది చాలా రీజియన్స్ ని ఫెమైన్స్ నుంచి లైక్ కరువు నుంచి కాపాడిన రైస్ వెరైటీ గోల్డెన్ జూబ్లీ ఇయర్ లైక్ స్వర్ణోత్సవం జరుపుకోవడం జరిగింది 2016 లో నవంబర్ లో అని అడుగుతున్నారు. మనకి దానికి IR8 అనేది మనకి ఆ రైస్ వెరైటీ అనేది గోల్డెన్ జూబ్లీ లైక్ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగిందండి. సో పర్టికులర్ IR8 అనేది మనకి ఆన్సర్ ఫర్ దిస్. సో 91th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ 2016 బై యునెస్కో ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ? సో మనకి 2016 లో యునెస్కో ఇంక్లూడ్ చేసినటువంటి లైక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో ఇంక్లూడ్ చేసినటువంటిది ఏది అని అడుగుతున్నారు. మనకి యోగాని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో 91 కి ఆన్సర్ 4 అండి, యోగాని ఇంక్లూడ్ చేసింది లైక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద మనకి యునెస్కో అనేది ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది 2016 లో. మనకి 92nd క్వశ్చన్ చూద్దామండి, ద బుక్ ద ఇన్నర్ ఫైర్ రిటన్ బై జస్టిస్ రోహింటన్ F. నరిమాన్ ఈజ్ ఆన్. ఇన్నర్ ఫైర్ అనే బుక్ జస్టిస్ రోహింటన్ గారు రాశారండి. సో ఆ బుక్ దేని గురించి అని అడుగుతున్నారు. సో 92nd కి మనకి ఆప్షన్ వచ్చి చూద్దామండి. సో మనకి ఆప్షన్ వచ్చి 3 అండి, జోరాస్ట్రియనిజం కి దాని మీద అండి ఆ బుక్ అనేది ఇన్నర్ ఫైర్ అనేది. సో మనకి ఆ పర్టికులర్ జోరాస్ట్రియనిజం మీద ఉంటుంది. సో అది ఆప్షన్ మనకి 3 అండి. సో నెక్స్ట్ 93rd అండి, విచ్ ఫిలిం పర్సనాలిటీ వాస్ అవార్డెడ్ ద సెంచనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఎట్ ద 47th IFFI ఇన్ 2016? మనకి సెంచనరీ అవార్డు పొందినటువంటి ఇండియన్ సెలబ్రిటీ పర్సనాలిటీ ఎవరు లైక్ ఎక్కడంటే మనకి 2016 లో 47th IFFI లో మనకి సెంచనరీ అవార్డు పొందినటువంటి సెలబ్రిటీ ఎవరంటే మనకి SP బాలసుబ్రహ్మణ్యం గారికి మనకి సెంచనరీ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆ అవార్డు అనేది SP బాలు గారికి తీసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో 94th, what is the name of the medium altitude long endurance UAV flown by DRDO in November 2016? మనకి DRDO లైక్ ఎగరవేసినటువంటి లైక్ మీడియం ఆల్టిట్యూడ్ అంటే మధ్యమ ఎత్తు సామర్థ్యం కలిగినటువంటి అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే దీర్ఘకాలం మన్నిక ఉన్నటువంటి మానవరహిత ఆకాశ విహంగం ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఆన్సర్ వచ్చి మనకి దీనికి తపస్ 201 అనేది మనకి ఆన్సర్ అండి. తపస్ 201 అనేది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV ఫ్లోన్ బై DRDO. సో 94th కి ఆప్షన్ 2 అండి, తపస్ 201. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 95th. Which doctor got the Dhanvantri Award in March 2017? ఏ డాక్టర్ కి మనకి ధన్వంతరి అవార్డ్ మార్చ్ 2017 గాను ధన్వంతరి అవార్డ్ ఏ డాక్టర్ కి వచ్చింది అంటే మనకి ఆన్సర్ వచ్చి నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చిందండి. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి మనకి ధన్వంతరి అవార్డ్ 2017 మార్చ్ కి ధన్వంతరి అవార్డ్ అనేది నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చింది. సో 95 ఆన్సర్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 96, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా? మనకి ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీ రీసెంట్ గా లైక్ బోర్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారండి. మనకి ఆన్సర్ వచ్చి 96 కి గుత్తా జ్వాలా గారికి జ్వాలా గారు అపాయింట్ అవ్వడం జరిగిందండి. లైక్ బోర్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ లాగా మనకి స్పోర్ట్స్ పర్సనాలిటీ గుత్తా జ్వాలా గారు అపాయింట్ అయ్యడం జరిగింది. సో 96 కి ఆప్షన్ 4 అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 97, which Harvard dropout got an honorary degree from Harvard University in March 2017?
ఏ హార్వర్డ్ డ్రాప్ అవుట్ కి లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి హానరీ డిగ్రీ అయితే పొందారు అని ఎవరు పొందారు అడుగుతున్నారు. బదిలేసి మళ్ళీ ఆయన మళ్ళీ విద్యను అభ్యసించి మళ్ళీ ఆ డాక్టరేట్ హానరీ డిగ్రీ అనేది పొందడం జరిగిందండి సేమ్ యూనివర్సిటీ నుంచి. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి మార్క్ జుగన్బర్గ్ అండి. మార్క్ జుగన్బర్గ్ గారు డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ 2017 లో మనకి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి హానరీ డిగ్రీ అయితే పొందడం జరిగింది. సో ఆన్సర్ 97 కి 2 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 98. యాజ్ పర్ ద 2016 రిపోర్ట్ ఆన్ గ్లోబల్ trafficking in persons published by UN Office on Drugs and Crime, victims and traffickers often have like 2016 report batti like global trafficking in persons published by UN Office on drugs and crimes. ఈ victims కి traffickings కి like ఏది ఉంది అంటే మనకి సేమ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఆప్షన్ అండి. సో ద సేమ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకే జాతి నేపథ్యం కలిగి ఉన్నారు వీళ్ళు విక్టిమ్స్ యాజ్ వెల్ as ట్రాఫికర్స్ సేమ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ కి ఉన్నారు అని చెప్పి మనకి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 98 కి ఆప్షన్ 1 సేమ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్. సో 99th క్వశ్చన్ అండి, విచ్ ఇండియన్ షూటర్ వన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ద ISSF వరల్డ్ కప్ రైఫిల్ పిస్తల్ షార్ట్ గన్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో మనకి ఎవరు గోల్డ్ మెడల్ విన్ అయ్యారు ఇండియన్ షూటర్ అని చెప్పి అడుగుతున్నారు. మనకి ISSF వరల్డ్ కప్ రైఫిల్ పిస్తల్ షార్ట్ గన్ న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి వాటికి ఎవరు గోల్డ్ మెడల్ విన్ అయ్యారు అని అడుగుతున్నారండి. సో మనకి ఆప్షన్ 3 అండి, జీతూ రాయ్ గారు మనకి అది గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగిందండి. సో 99th ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 100. As per the 4th National Family Health Survey, how many females are there in the state of Andhra Pradesh per 1000 males? 1000 males ki like 4th National Family Health Survey ప్రకారంగా మనకి 1000 males కి ఎంత మంది ఫీమేల్స్ ఉన్నారో అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ వచ్చి మనకి 1000 కి మనకి 1020 మెంబర్స్ ఫీమేల్స్ అయితే ఉండడం జరిగింది. 1000 మేల్స్ కి మనకి 1020 మెంబర్స్ అయితే ఫీమేల్స్ ఉన్నారు. సో 100 కి ఆన్సర్ 2 అండి. సో 1020. సో ఈ రోజుతో మనం 100 బిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ 25 బిట్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ వాచింగ్.